దేవుని వాక్యంలో నుండి మనం కొద్ది మాటలు చదువుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం చదువుకుందాం. రండి, ప్రకటన పుస్తకం 5వ అధ్యాయము. ప్రకటన పుస్తకం అండి 5వ అధ్యాయము. 5వ అధ్యాయం అండి 10వ వచనం వరకు, మొదటి నుంచి 10వ వచనం వరకు నేను చదువుతాను, దయచేసి చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడువకుమో, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధించబడినట్లుండి నా గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఈ చదవబడిన లేఖనంలో ప్రాముఖ్యంగా మనం 2 విభాగాలు చేశాం, ముఖ్యమైనవి. ఒకటి, దేవుని కుడి చేతిలో ఉన్న గట్టిగా 7 ముద్రల చేత ముద్రించబడిన గ్రంథము అనుకున్నాం. రెండవది, ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథమును చదివి చూచుటకు యోగ్యుడైన వాడు అని చెప్పుకున్నాం కదండి. గడిచిన వారంలో 7 ముద్రల చేత గట్టిగా ముద్రించబడిన గ్రంథాన్ని చూసాం. గ్రంథము ఏమిటి? అది ఎవరు రాశారు? ఎవరు వ్రాయించారు?
ఎందుకు దానిని ముద్ర వేయించారు, ఎవరు ముద్ర వేయించారు ఇత్యాది విషయాలు గత వారంలో మనం ధ్యానం చేశాం. ఈ గ్రంథము విప్పుట వలన ప్రయోజనము, విప్పకపోయిన ఎడల నష్టము అనే విషయాలను కూడా గత ధ్యానంలో మనం చూసాం. మీ జ్ఞాపకం ఉందనుకుంటాను. ఈ గ్రంథం ఏమిటి? ఇది దేవుని చిత్తము అనుకున్నాం కదూ. దేవుని చిత్తం. ఆ చిత్తం ఏమిటి? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం ప్రియులారా, 2 విషయాలు అందులో ఉన్నాయి. గ్రంథములో దాఖలైన నీవారు బ్రతుకుదురు, గ్రంథములో దాఖలు కాని అనేకులు నశించుదురు, నింద పాలగుదురు, మహాశ్రమల పాలగుదురు. ఇదే ప్రధానమైన విషయం. కాబట్టి ఇందు 2 విషయాలు మనం చెప్పుకున్నాం కదూ. మొదటిది దేవుని ప్రజల విమోచన, రెండవది దేవునికి లోబడని, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారి మీద దేవుడు పంపే తీర్పులు. ఇవి 2 ఆ గ్రంథంలో ఉన్నాయి. ఇవి 2 ఆ గ్రంథంలో ఉన్నాయి కనుక వాటిని విప్పి చూడాలి. వాటిని విప్పి చూడకుండా ముద్ర వేయమని చెప్పింది ఎవరు? దేవుడే. వాటిని జకరియా కొంత తెలియజేసినట్టుగా మనం చూసాం. ఇర్మియా కొంత వ్రాసినట్టుగా మనం చూసాం. దానియేలు వ్రాసినట్టుగా మనం చూసాం. ఇవన్నీ ప్రవచనాలు. ప్రవచనాలు అవి నెరవేరినప్పుడు కానీ అర్థం కావు. ఎందుకు అంటే అవి ప్రవచన రూపంలో గూఢార్థంగా ఉంటాయి. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రూపంలో అనేక సంగతులు అనగా పరలోక సంగతులను చెప్పారు. ఆ ఉపమానాలు నెరవేరినప్పుడు లేదా ఆయన విడమర్చి చెప్పినప్పుడు కానీ విషయాలు అర్థం కావు అనుకున్నాం కదూ. అలాగైతే యోహాను అవి తెలుసుకోవడానికి ఆశపడ్డాడు. అందుకనే ఆ ముద్రలను విప్పేవాడు ఎవరా అని ఏడుస్తూ ఉన్నాడు. ఆ గ్రంథమును ఎందుకు దేవుడు ముద్రించమన్నాడు అంటే, మనం ఇదివరకు చదివాం. ఈ విషయాన్ని మనం చెప్పుకుంటూ ముగింపులోకి వచ్చాం కదా. చూడండి, దానియేలు గ్రంథం, దానియేలు పుస్తకం 12వ అధ్యాయము, దానియేలు పుస్తకం 12వ అధ్యాయము కదూ. 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు, నీవు మాటలను చాలండి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి, ఈ గ్రంథంలోనే ఉన్నాయి. ఒకటి 12వ అధ్యాయం 4వ వచనంలోను, రెండవది ఈ 12వ అధ్యాయంలోనే అంత్యకాలము వరకు అని ఉంటుంది కదండి. అంత్యకాలం వరకు 9వ వచనం. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి. ప్రియులారా, ఈ 2 మాటలకు అర్థం ఏంటి అంటే, తెలివి ఎక్కువ అవుతుంది. అతి తెలివి గలవాడు ఉన్నాడు. ఎవరండి? సాతాను. ఈ సాతాను అతి తెలివి వలన మానవ జాతిని మోసగించాడు. అందుకనే నలు దిశల నుండి జనులు వస్తారు. తెలివి ఎక్కువైంది. తెలుసుకున్నందువల్ల మనుషులు
ఏమవుతారు? తెలివి తక్కువ వాళ్ళు అవుతారు. తెలుసుకున్నందువల్ల సాతాను ఏం చేస్తాడు? కొత్త మోసాలు మొదలు పెట్టాడు. ప్రజలకు కీడు చేయడానికి. ఎందుకు అంటే ఆ తీర్పు అతనికే కదా. రెండో మాట, అంత్యకాలము. ఏమండి, దీన్నే ఏమన్నారంటే ద సూటబుల్ టైం, నిర్ణీత కాలం, అవి నెరవేర్పు కాలము అని చెప్పుకోవచ్చు. అందుకని నెరవేర్పు కాలం వరకు అవేం చేయబడ్డాయి? ముద్రించబడ్డాయి. కాబట్టి ఆ ముద్రలను విప్పి, గమనించరా, ఆ ముద్రలను విప్పి దాన్ని చూచువాడు. మనం ఏం చదివాం? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏం చదివామండి? ఆ ముద్రలను విప్పి చూచి కదా, 4వ వచనం, విప్పుటకైనను చూచుటకైనను. ఇందులో ఇంకో మాట కూడా దాగి ఉంది. ముద్రలు విప్పాలి, వాటిని చూడాలి, అవి నెరవేర్చాలి. అర్థమైందండి? ఈ గ్రంథం వేయబడిన ముద్రలను విప్పగలిగిన వాడు. రెండవది, గ్రంథాన్ని చదవగలిగిన వాడు. మూడవది, అందులో ఉన్నది నెరవేర్చగలిగిన వాడు. ఏమనుకున్నాం? విమోచన, తీర్పు. అటువాడు ఎవరు లేరట. ఏమండి, ఇక్కడ అంటున్నాడు, పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ అందుకు యోగ్యుడు లేదా ఆ శక్తి కలిగిన వాడు లేడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా యోగ్యుడు కదండి. ఇప్పుడు మనం రెండో మాటలోకి వచ్చాం. ఒకటి, గ్రంథాన్ని గురించి మనం చెప్పుకున్నాం. గ్రంథాన్ని గురించి సవిస్తరంగా అనుమానాలు ఉంటే తర్వాత మనం మాట్లాడుకుందాం. రెండవది, ప్రియులారా, యోగ్యుడు అనే మాటలోకి మనం వచ్చాం. యోగ్యుడు ఎవరు అనే మాటని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందామండి. యోగ్యుడెవరు అంటే, ప్రియులారా, తిమోతి రాసిన పత్రికలో ఒక చక్కని మాట ఉంటుంది. తిమోతికి వ్రాసిన పత్రిక, రెండో కొరింథీ పత్రిక, తిమోతి కాదు, రెండో కొరింథీ పత్రిక. ఇక్కడ మనకు చక్కగా మనకు అర్థమవుతుంది. 10వ అధ్యాయం కాదు, 10వ అధ్యాయము 18వ వచనం. రైట్, 18వ వచనం. చాలండి. ప్రభువు మెచ్చుకొనువాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. గమనించారా? ఇక్కడ యోగ్యుడు అంటే ఆ యోగ్యునికి మొదటి మాటలోకి వచ్చాం. యోగ్యుడు, ఇక్కడ మనం ధ్యానించబోయే 7 విషయాల్లో మొదటి మాట యోగ్యుడు. యోగ్యుడెవరు అంటే మనం ఒక మాట చూసాం కదా, ప్రభువు మెచ్చుకున్నవాడు. ఏమండి, ప్రభువు మెచ్చుకున్నాడు అంటే ప్రభువుకు నచ్చినవాడు. ప్రభువు నచ్చినవాడు. దీన్ని ఇంకొంచెం సాగదీస్తే ప్రభు చిత్తమును నెరవేర్చినవాడు కదండి. ఏంటి ప్రభు చిత్తం? మీకు అందరికీ తెలిసిన 2 మాటలు నేను యోబు గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం రండి, 14వ అధ్యాయం 4వ వాక్యం. మొట్టమొదటిగా 14వ అధ్యాయం 4వ వాక్యం. పాప సహితునిలోను చదవయ్యా. చాలండి. మొదటిది, యోబుకు వచ్చిన తలంపు, ఎవరు పుట్టాలి? పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాలి. అలా పుడితే ఏంటయ్యా ప్రయోజనము? యోబు గారు, నీ ఆలోచన యొక్క అర్థం ఏమిటి అంటే ఆయనే చెప్తున్నాడు. చూడండి, యోబు పుస్తకం 33వ అధ్యాయము 23వ వాక్యం విందాం. 23వ వాక్యం.
ఆ, ఉమ్, చదమ్మా. ఉమ్, చాలమ్మా. అర్థమైందండి. యోబు గారి ఉద్దేశం ఏంటి? పాప సహితుడు ఎవరు? ఈ సంగతి మనం ఇదివరకు ఒకసారి ధ్యానం చేశాం. పాప సహితుడు అంటే పాపి. ప్రతి మనిషి పాపే. దావీదన్నట్టు మానవుడు జన్మముతో పాపిగా పుడుతున్నాడు. కానీ పాప సహితుడైన మనుషుల్లో నుండి ఆ మానవుని యొక్క కుమారుడుగా పాపరహితుడు పుట్టాలి. ఎలా పుట్టాలి? నరులకు యుక్తమైనదేదో దానిని వానికి తెలియజేస్తూ వేలాది దూతలలో గనుడగు ఒకడు మధ్యవర్తి అయి వెళ్ళాలి. ఎవరికి? మనం తిమోతి పత్రికలో చదివితే దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎవరికి మధ్యవర్తి అయినా? దేవుడికి నరులకు. ఎందుకు? దేవునికి నరులకి మధ్యలో రెండు విషయాలు ఉన్నాయి. నేను త్వరగా చెప్తాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమన్నారండి? రండి మన వివాదము తీర్చుకుందాము. విన్నరా? ఏముందంట? వివాదం ఉందట. రెండవది యెషయా 59 కదూ, ఏం చదివాము? దేవునికి నరునికి మధ్యలో ఏముందంట? పాపం అనే గోడ ఉంది. గమనించారా? దేవునికి మానవునికి ఉన్న వివాదం దేవునికి లోబడకుండా సాతానుకు లోబడిందే వివాదం. రెండవది అతని పాపము దేవునికి మానవునికి, దేవుని మాట మనిషికి వినబడకుండా, మనిషి మాట దేవునికి వినబడకుండా అతని పాపము అడ్డుగోడగా వచ్చింది. కాబట్టి వాళ్ళకు మధ్యవర్తిగా వెళ్ళి ఏం చేయాలి? ఆ అడ్డుగోడను తీసివేయాలి. తీసివేసి ప్రాయశ్చిత్తం చేయాలి. అందుకే ఇక్కడ ప్రాయశ్చిత్తాన్ని గురించి ప్రస్తావించారు. ప్రాయశ్చిత్తం నాకు దొరికెను అని దేవుడు అంటారట. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసి దేవుణ్ణి నరుణ్ణి సమాధానపరిచి ఆ మధ్యవర్తిగా వెళ్ళేవారెవరో వారు దేవుని చిత్తమును నెరవేర్చిన వారు. వారే ఎవరు చెప్పండి? యోగ్యుడు. దేవుని చిత్తము నెరవేర్చిన వాడు యోగ్యుడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చెప్పారు, నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నేను నెరవేర్చితిని కదండి. కాబట్టి దేవుని పని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు దేవునికి ఇష్టుడు, యోగ్యుడు. అట్టి యోగ్యుడు ప్రియులరా ఈ యొక్క గ్రంథమును విప్పుటకు అర్హుడు. ఎలాగూ? ఆ యోగ్యత తాను సంపాదించడు కదండి. సంపాదించాడు. ఎలా సంపాదించాడు? ఇక్కడే ప్రకటన గ్రంథంలోనే మనం చదువుతాం కదండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ఖచ్చితంగా 5వ అధ్యాయము అమ్మా, చదమ్మా. 9వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకొని చదమ్మా. వాడవై యాజకులుగాను చేసిటివి గనుక భూలోకమందు ఏదురని కొత్త పాట పాడు. వినరా? నీవు ఆ గ్రంథమును తీసుకుని విప్పుటకు యోగ్యుడవయ్యా. ఎలాగండి? ఎలాగూ అంటే వారే చెప్తున్నారు. ఎలాగూ అంటే నీవు వధించబడ్డావు. అర్థమైందండి? నీవు వధించబడ్డావు దైవ చిత్తము నెరవేర్చడానికి.
పాప సహితుడైన మానవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా మనం ఇదివరకు చదివాం యెషయా గ్రంథంలో కదండి. మనిషి కుమారుడు ఎలైనగా మనకు శిశువు పుట్టెను. ఆయన మనిషి కుమారుడుగా జన్మించాడు. కాబట్టి పాప సహితుని వానిలో నుండి పాపరహితుడిగా పుట్టి అతని పాపము హరించడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఆ పాపము హరించి ఆ మధ్యలో ఉన్న గోడ పడగొట్టడానికి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మీకును మాకును మధ్య ఉన్న ఆ గోడను ఏం చేశారట? తన శరీరమందు పడగొట్టాడు. తన శరీరమందు పడగొట్టాడు కదా. 14 వచ్చింది, 2:14. అలాగే ముందుకు వెళితే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం పాప పత్రమును సిలువతో మేకులతో సిలువ కొట్టి దాన్ని చేయి వ్రాత తుడిచివేసి దాన్ని చించి పక్కన పడేశాడు. అంటే దాని మీద ఇక అధికారం లేకుండా తీసేశారు. అలాగూ జయించారు. కాబట్టి ఆయన యోగ్యుడు కదండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నమాట మొట్టమొదటిగా పెద్దల్లో ఒక ఆయన అన్నాడు, ఆయన యోగ్యుడు. అలాగే 24 పెద్దలందరూ అన్నారు నీవు యోగ్యుడవయ్యా. కాబట్టి యోగ్యుడైన వాడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు యోగ్యుడు అంటే ఆ గ్రంథములో ఉన్న దానిని నెరవేర్చినవాడు. ఏమిటా నెరవేర్పు అంటే మొదటి భాగం విమోచన కార్యమును జరిగించినవాడు. అదే ప్రకటన 1:6 చెప్తుంది. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. అందువలన ఆయన యోగ్యుడు. ఇది మొదటి మాట. రెండో మాట గమనిద్దాం. రెండో మాట ఆయన యోగ్యుడు. ఈ యోగ్యుడైన వాడు ఇక్కడ ఆయనకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. పెద్ద ఆయన చెప్తున్నాడు కదండి. ఏం చెప్తున్నాడు చూద్దాం. 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకమో, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అని నాతో చెప్పాను. వినరా? ఏంటట? ఇక్కడ 2 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి దావీదుకు చిగురైన వాడు, 2 యూదా గోత్రపు సింహము కదండి, 3 వధించబడిన వాడు, 4 వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి. ఆ గొర్రెపిల్లకి ఏమున్నాయి? 7 కన్నులు ఉన్నాయి. ఇలా 7 విషయాలు. కాబట్టి రెండో మాటలోకి వద్దాం. రెండో మాట దావీదుకు చిగురైన. ఈ మాట చదవగానే మన జ్ఞాపకం వచ్చే ఏమండి విషయాలు కొన్ని ఉంటాయి. మనకందరికీ తెలిసిన మాట, అనుభవంలో ఉన్న మాట కదండి. ఫుట్నోట్లో ఏమన్నాడు? దావీదుకు చిగురైన అన్నప్పుడు వేరైనా అన్నాడు. ఖచ్చితంగా మన మనసు ఎక్కడికి వెళ్తుంది? యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం దగ్గరికి వెళ్తుంది. చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయము యెషయా మొద్దు నుండి వినండి. యెషయి మొద్దు నుండి ఏం పుడుతుందండి? అంకురము పుడుతుంది. అంకురము అంటే ఈజ్ బిగినింగ్. అంకురము అంటే మొలక. ఈయన ప్రారంభం. దేనికి ప్రారంభం? మొద్దు జీవితానికి తిరిగి ప్రారంభం. మొద్దు జీవితానికి తిరిగి ప్రారంభం. ఇప్పుడు రండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం.
యెషయా గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనం విందాం. 13వ వచనం చదవండి. ఉమ్. 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 ఆ, చాలండి. ఏమిటాయంట ఇక్కడ ఈ వచనాన్ని మనం విడమర్చి చదువుకుంటే ఇశ్రాయేలు గోత్రాలు విడిపోయినాయి. 10 గోత్రాలు ఒకవైపు, ఒక గోత్రం 1.5 గోత్రం ఒకవైపు ఇశ్రాయేలుగా యూదులుగా విడిపోయారు. విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు పతనం అయిపోయారు. యూదులు మెల్లగా పతనం అయిపోయారు. వీళ్ళందరికీ ప్రారంభం యాకోబు. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చింది దావీదుకి. దావీదు తండ్రి యెషయి. యెషయి నుంచి వచ్చిన దావీదు రాజు నుండి రాజులు వస్తూ వచ్చారు. ఆ రాజులందరూ బబులోను తీర్పు నాటికి అందరూ హతమైపోయారు. ఏమండి, అందరూ హతమైపోయారు అనగా దావీదు వంశము పూర్తిగా నరకబడింది. ఆ దావీదు వంశములో నుండి అంటే యెషయి మొద్దులో నుండి దావీదు చిగురుగా పుట్టినవాడు. ఇంకో మాట చూడండి, యెషయా గ్రంథం 4వ అధ్యాయం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వాక్యం చదువు ఒకళ్ళు. చాలమ్మా. యెహోవా చిగురు, మొద్దులో నుంచి వచ్చిన అంకురం, మొద్దులో నుంచి వచ్చిన చిగురు యెహోవా చిగురు. అర్థమైందండి? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఒక్క మాట, ఎవరైనా ఈ చిగురు అంటే అర్థం ఏంటి అంటే ఏలువాడు అని అర్థం. ఈ చిగురు అంటే ఏలువాడు అని అర్థం. ప్రియులారా, ఏలువాడు జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలోను 3వ అధ్యాయము 6వ వచనంలోను అలాగే 6వ అధ్యాయం 12వ వచనంలోను చిగురు అను నా సేవకుడు వచ్చును అన్నాడు. దాని వివరాలు మనకి ఎక్కడిస్తారంటే రోమీయులకు రాసిన పత్రిక చదవండి 15వ అధ్యాయము 12వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనం. ఏలువాడు, అర్థమైందండి? ఇక్కడ మనం చదివిన మాట ఏలువాడు. ఇర్మీయా గ్రంథంలో 23వ అధ్యాయము 5వ వచనంలో నీతి చిగురు అని ఉంటుంది. నీతి చిగురు. అలాగే 33వ అధ్యాయం 15వ వచనంలో కూడా చిగురు అను ఒకడు వచ్చును, అతడు ఏలును. కాబట్టి ఈయనెవరు? ఒక రాజు. నరకబడిన రాజవంశములో నుండి చిగురుగా, ఏలికగా, రాజుగా వస్తాడు. ఆ రాజుగా వచ్చినవాడు ప్రియులారా మానవ జాతికి ఏమవుతాడు? రాజు అవుతాడు. అన్య జనులను ఏలును అన్నారు రోమాపత్రిక 15:12 కదా. అతడు ఏలువాడు, అతడు చిగురు ఏలువాడు. కాబట్టి ఈయన పరిశుద్ధమైన చిగురు, ఈయన నీతి చిగురు, ఈయన మొద్దులో నుంచి వచ్చిన అంకురము, మొద్దును చిగురింపజేసిన వాడు. ఇంకా మనం ప్రకటన గ్రంథం ప్రియులారా 5వ అధ్యాయంలో మనం చదివాం. 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా మనం చదువుతాం. ఏమని? నేను దావీదు వేరు చిగురును. ఏమండి ఏమన్నారు అక్కడ? 22:16లో చాలండి.
దావీదు వేరు చిగురును సంతానమును. రైట్, ఆ మాట కోసం చదవమన్నాను. దావీదు వేరు చిగురును సంతానమును. ప్రియులారా, ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా, చెప్పాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం ఇర్మియా గ్రంథంలో గత కాలంలో చదివాం. ఆ గ్రంథములో వ్రాయబడిన తీర్పు ఎవరిని గురించి గుర్తుందా మీకు? ఇశ్రాయేలీలను గురించి, యూదులను గురించి. అవునండి, వారు దేవునికి లోబడక అవిధేయతగా ప్రవర్తించారు గనుక నేను వారికి చేయబోవు తీర్పును నీవు గ్రంథములో వ్రాయుము అన్నాడు. గ్రంథంలో రాసి ముద్ర వేయుము అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు తీర్పు దాకా వచ్చి నాశనమైపోయి నరకబడి ఉండగా అందులో నుంచి వచ్చి వారికి విమోచనను, లోబడిన వారికి, లోబడని వారికి తీర్పును తెచ్చువాడెవరు? ఈయనే. ఎవరండి ఆయన? దావీదు చిగురు. దావీదు చిగురు. గమనించారా? రెండో మాట పూర్తి చేసుకున్నాం. దావీదుకు చిగురైన క్రీస్తు కదండి. దావీదుకు చిగురైన క్రీస్తు. ఇక మూడో మాట, ఈయన ఎవరట? యూదా గోత్రపు సింహం. యూదా గోత్రపు సింహం. యూదా గోత్రాన్ని లేదా యూదాను భక్తుడైనటువంటి మోషే ఏమని వర్ణిస్తూ రాస్తున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథం 49వ అధ్యాయము 8-9 వచనాలు. యూదా ఏమైనాడట? చదువుతారా? చాలమ్మా. ప్రియులారా, గమనించండి. యూదా కొదమ సింహము. యూదా ఎవరంట? కొదమ సింహము. యూదా గోత్రంలో ఈయన సింహముగా పుట్టాడు. యూదా గోత్రమే సింహం. ఏమండి? యూదాను సింహము అని వర్ణించాడు. ప్రియులారా, సింహము మృగరాజు. ఈ సింహము మృగరాజు అయితే ఈ సింహము చీల్చునట్టిది. కీర్తన గ్రంథంలో మనం చదువుతాం, ఆయన మిమ్మును చీల్చివేయును అని. ఇంకా ముందుకు వెళదాం. ప్రియులారా, ఈ సింహము అనే మాట మరొకనికి కూడా వర్ణించబడింది. పేతురు పత్రికలో ఉంది కదూ. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు కదండి. కానీ ఆ విరోధి అయిన సింహాన్ని ఈయన ఏం చేశాడండి? ఓడించాడు. ఇప్పుడు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము విన్నరా? ఈయన యూదా గోత్రపు సింహం. సాతాను కూడా ఏమన్నారు? గర్జించు సింహం. ఈ గర్జించు సింహాన్ని నశింప చేయడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. రోమాపత్రిక 16వ అధ్యాయంలో మనం చదువుతాం కదండి. 20వ వచనంలో మీ విరోధైన అపవాదిని ఏమండి సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నశించిపోయిన సింహం సాతాను. అర్థమైందండి? జయించు సింహం యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన యూదా గోత్రంలో పుట్టారు.
యూదా గోత్రాన్ని ఉద్ధరించాడు, సాతాను జయించాడు, మృగరాజుగా రాజుగా నిలబడ్డాడు. అలాగైతే మూడో సింహం, ఒకటి యూదా గోత్ర సింహమైన క్రీస్తు, రెండు గంచిచ్చు సింహమైన సాతాను ఓడించబడ్డాడు. మూడు సామెత గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల పుస్తకం 28వ అధ్యాయము 1వ వచనం. నీతిమంతులు సింహము వలె ఎలా ఉంటారట? ధైర్యంగా ఉంటారట. ఇప్పుడు మూడో సింహం ఎవరు? నీతిమంతులు. ఆయన సింహం ఈ అరిచే సింహాన్ని ఓడించాడు. ఆయన నమ్మిన వారు ఎవరు? వాళ్ళు రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తనందరూ అంగీకరించారు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి తప్పించబడదుము. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడ్డవారు ఎవరంట? సింహాలు. ఈ సింహాలుగా ఎవరు చేశారు? ఆయనే తన రక్తం చిందించి నీతిమంతులుగా చేసి సింహాలుగా చేశారు. యూదా గోత్రపు సింహమైన క్రీస్తు గర్జించు సింహాన్ని ఓడించిన, నశింపజేసిన క్రీస్తు తన రక్తంలో కడుగుబడి తన యందు భయభక్తులు గల వారిని సింహాలుగా చేసిన క్రీస్తు. నిజమే ప్రియులారా, ఈయన యూదా గోత్రపు సింహము. ఇక్కడ మూడో మాట ఏమన్నారండి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ అధ్యాయం మరలా చదువుతున్నాను. దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. హి వాజ్ విక్టోరియస్. కాబట్టి ఆయన జయము పొందినవాడు. విక్టరీ. ఎలా జయం పొందాడు? దేని మీద జయం పొందాడు? ఎలా జయం పొందాడు? దేని మీద జయం పొందాడు అంటే ప్రియులారా, మనం ఇందాక చదివాం దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం సాతానును నశింపజేశాడు. రెండవది మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా మనకు జయం అనుగ్రహించిన క్రీస్తు. ఏం జయించాడు ఆయన? నంబర్ 1 హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక తొందరగా చదువుకుందాం. 4:14. చాలండి. ఇక్కడ ఆయన జయము పొందాడు. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన బలహీనతలకు సహానుభవము లేనివాడు కాదు, కానీ ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందిన ధైర్యముతో కృపాసన దగ్గరకు వెళ్ళుదము. ఆయన శోధన మీద జయము పొందాడు. మనవలే శోధింపబడినను. అర్థమైందండి? ఒకటి, మానవుని ఓడించేది, విశ్వాసిని వెనక్కి నెట్టేది ఏంటంటే శోధన. కాబట్టి ప్రభువు శోధన జయించాడు.
మనం ఇక్కడ చదివాం. మన వలె శోధింపబడినను ఆయన శోధనను జయించాడు. కాబట్టి మనకు సహాయము చేయుటకు ఆయన అర్హుడు. మనం ఆయన దగ్గరికి, ఆయన పాదపీఠం దగ్గరికి, ఆయన సింహాసనం దగ్గరికి ఏమండి సమయోచిత సహాయం కొరకు వెళ్తాము. రెండో మాట మనకందరికి తెలిసిన మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యం కదూ. ప్రభువారు అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏమండి, నేను లోకమును జయించినాను. ఒకటి శోధన జయించారు, రెండు ఏం జయించారండి? లోకమును జయించారు. లోకమును జయించారు. ఇక 3 కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శివ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముకగా వేడుకకు కనపరచును. ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు? సాతానును జయించాడు. మనం ఇదివరకే చదివాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల ప్రకారం ఆయన సాతానును జయించారు. ఏమండి, సాతానును జయించారు. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాల ప్రకారం ప్రభువారు ఏమన్నారండి? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయము అనుగ్రహించిన. దేని మీద జయం? మరణం మీద జయం. గమనించరా? మరణం మీద జయం, శోధన మీద జయం, రెండవది లోకం మీద జయం, మూడవది సాతాను మీద జయం, నాలుగవది మరణం మీద జయము. నేను వచనాలు చెప్తూ ఉంటాను, తర్వాత మీరు చూసుకోండి. ఎఫెసీ పత్రిక అండి 4వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఆయన ఆరోహణుడై ఏం చేశారంట? చెరగా కొనిపోయాడండి. అంటే దాని అర్థం పాతాళాన్ని కూడా జయించాడండి. ఆయన పాతాళానికి వెళ్ళి అక్కడున్న ఆత్మలకు సువార్త చెప్పి ఆ పాతాళంలో ఉన్న ఆత్మలను పైకి తీసుకెళ్లారు. దాన్ని ఏమన్నారండి? పరదైసు. ఈ పరదైసు అంతకుముందు ఎక్కడుంది? భూమి కింద భాగంలో, అంటే అగాధం కింద ఉంది, అగాధంతో కలిసి ఉంది పాతాళం. అయితే దాన్ని ఏం చేశాడు? చెరగా కొనిపోయి పరదైసుగా ఏర్పాటు చేశారు. దాన్ని అబ్రహాము రొమ్ము అన్నారు. కాబట్టి భక్తుల ఆత్మలన్నీ ఉండే స్థలం. కాబట్టి పాతాళమును ఆయన జయించారు కదండి. నిజమే. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారం అక్కడ సువార్త యొక్క డెఫినిషన్ చదువుతాం. ఏమండి, ఏముంది అక్కడ? సువార్త యొక్క డెఫినిషన్ మొదటి కొరింథీ 15వ అధ్యాయం. ఒకళ్ళు చదవండి.
చాలమ్మా, చాలు చాలు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించిన అదేమనగా, లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనము ప్రకారం 3వ దినమున లేపబడెను. విన్నారా? ఇక్కడ ఆయన దేన్ని జయించారు? సమాధిని జయించారు. సమాధి చేయబడి సమాధిని జయించి తిరిగి లేచారు. విన్నారా? సమాధిని జయించి. ఎందుకంటే శిష్యులందరూ వెళ్ళినప్పుడు సమాధి మీద వేయబడిన రాయి తీయబడింది. లోపల ఆయన చుట్టిన నారబట్టలు మాత్రమే ఉన్నాయి. ఆయన సమాధిలో లేడు. మరేమయ్యాడు? సమాధిని జయించాడు. సమాధిని జయించాడు. మరొక మాట చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 64వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 64వ వచనం. 64ఏనా? చదవండి. 24లో 64 చదవన్నా. సారీ 24 28 20 చదువుకుందాం. ఒక నిమిషం చూస్తున్నా. 24లో 28:2 సారీ 28:2 27 64 27 చాలండి. ఇక్కడ 64లో సమాధిని భద్రము చేయుము అంటే ముద్ర వేశారు. సమాధిని ముద్ర వేశారు భద్రముగా. 65వ వచనంలో కావల వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనంత మట్టుకు సమాధిని భద్రం చేసుకోండి అన్నారు. అర్థమైందండి? సమాధి దగ్గర ఎవరున్నారు? కావల వారు ఉన్నారు. సమాధి మీద మూతరాయి ఉంది. సమాధి మీద ముద్రను కూడా వేశారు. ప్రభుత్వం వారు ముద్రము కూడా వేశారు. అంటే సీల్డ్, మూతను సీల్ వేశారు. అక్కడ కావలి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు 2వ వచనం. ఇదిగో 28:2 ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నప్పుడు అప్పుడు భూకంపము కలిగెను. వినరా? ఆ సమాధి మీద రాయి దేవదూత వచ్చి పొర్లించట. రాయి పొర్లించినప్పుడు ముద్ర, ప్రభుత్వం యొక్క ముద్ర ఏమవుతుంది? చెదిరిపోతుంది. ముద్రను జయించారు ఆయన. ప్రభుత్వాన్ని జయించారు ఆయన. ఏమండి? ప్రభుత్వము యొక్క ముద్రను జయించారు. ఏమండి? అవును. ఇలాగ చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఆయన జయించారు. ఆయన శోధన జయించారు. ఆయన లోకాన్ని జయించారు. ఆయన సాతాన్ని జయించారు. ఆయన మరణాన్ని జయించారు. ఆయన పాతాళాన్ని జయించారు. ఆయన సమాధిని జయించారు. తర్వాత ప్రభుత్వం యొక్క ముద్రను జయించారు. కావలిని కూడా జయించారు. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి ఆ రాయి పొర్లించారో ప్రభుత్వం వేసిన ముద్ర చినిగిపోయింది. కావలి వారు ఏమైపోయారండి? పారిపోయారు. జయశాలిగా ఆయన బయటికి వచ్చాడు. నీవు జయించిన వాడవై కదండి. ఆయన జయించిన వాడు. అందుకే ఆయన అన్నాడు, ఆయన జయించాడు. ఆ గ్రంథము తీసుకొని ఆ ముద్రలు విప్పడానికి ఆయన ఏం చేసినట్ట? జయించాడట. గమనించారా? జయించాడు. సమయం అయిపోతుంది. చివరిగా ఇంకొక మాట మాత్రం
ధ్యానించుకొని మనం ముగించుకుందాం. జయించెను అని చదివాం. ఇక 6వ వచనం, మరియు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం, మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటి మీదికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గమనించారా? గమనిస్తే ఇక్కడ గొర్రెపిల్ల కనిపిస్తున్నారు. ఏమండి? గొర్రెపిల్ల బాగా గమనించండి. ఈ గొర్రెపిల్లనే ఏమండి యోహాను గారు అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు. ఏమండి? గొర్రెపిల్ల. అంతేకాదు వధించబడిన గొర్రెపిల్ల అని కూడా అన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ప్రియులారా, నేను క్లుప్తంగానే త్వరగా ముందుకు వెళ్తాను. గొర్రెపిల్ల అనే మాట ప్రియులారా గ్రీకులో అమ్నాస్ అన్నారు. అమ్నాస్. అమ్నాస్ అంటే గొర్రెపిల్ల. గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వచనాలు మీకు తెలుసు కనుక నేను చెప్పట్లేదు. ఈ గొర్రెపిల్ల వధకు తేబడిన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. వధకు తేబడిన గొర్రె వలె మౌని అయి ఉండెను. 4వది వధించబడిన గొర్రెపిల్ల కదండి. వధించబడిన గొర్రెపిల్ల. అలాగైతే ఇక్కడ వ్రాయబడిన మాట, దానికి వాడబడిన పదం వేరు. గొర్రెపిల్ల అంటే ఏమనుకున్నామండి? అమ్నాస్ అనుకున్నాం. కానీ ఇక్కడ వేరే విధంగా రాశారు. ఏమని రాశారు? వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. దీన్ని ఏమన్నారంటే అర్మియస్ అన్నారు. అర్మియస్. ఈ పదం ఇక్కడే కాదు, మరొక చోట కూడా వ్రాయబడింది. మరొక చోట కూడా ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా పుస్తకం 11వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? చదువు. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంట? ఇక్కడ వ్రాయబడిన మాట ఏమండి? ఇక్కడ సాధువైన గొర్రెపిల్ల. నేను ముగింపులోకి వస్తున్నాను. సాధువైన గొర్రెపిల్ల. దాన్నే ఏమన్నారు? అర్మియాస్. అర్మియస్. అర్మియస్ అంటే సాధువైన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఎలా వధించబడింది? వధకు తేబడి, వధకు సిద్ధమై, వధించు వారి ఎదుట తల దించుకున్న గొర్రెపిల్ల. గమనించారా? వధించు వారి ఎదుట తల దించుకున్న గొర్రెపిల్ల అండి. నిజమే, వధించు వారి ఎదుట. అందుకనే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు ఆయన మౌని అయి ఉన్నాడు అని మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుతాం కదండి. కాబట్టి అమ్నాస్, అర్మియాస్. ప్రియులారా, గొర్రెపిల్ల, సాధువైన గొర్రెపిల్ల, వధించబడినట్లుండిన గొర్రెపిల్ల కదండి. నిజమే. ఇక్కడ 2 జంతువులు కనబడుతున్నాయి. ఒకటి సింహము, 2 గొర్రెపిల్ల. సింహము ఏమండి? మృగరాజు. గొర్రెపిల్ల సాధువైనది, తగ్గింపుకు సూచన, బలహీనతకు సూచన, లోబడటానికి సూచన. గమనించండి, ఆయన రాజు, ఆయన సేవకుడు, ఆయన అధికారం కలిగిన దేవుడు అయినప్పటికీ తను తాను
తగ్గించుకున్నాడు. ఈ మాటలు ఎక్కడ చదువుతాం? ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరునో కలిగి ఉండుడి. ఆయన దేవునితో సమానమైన వాడని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొనెను. విన్నరా? ఆయన దేవుడయ్యుండి, దేవునితో సమానమైన వాడయ్యుండి, అంటే హీఈస్ గాడ్, హీఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద గాడ్. అండ్ ఆల్సో ఆయన దేవుడయ్యుండి మనిషిగా పుట్టాడు, తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు అంటే సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. వధకు సిద్ధమైన గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వానిదట గొర్రె కత్తిరించయ్యా కొయ్యయ్యా అన్నట్టు ఏమండి, కొట్టువారికి వీపు అప్పగించాడు, పెరుగువారికి గెడ్డం అప్పగించాడు, కొట్టువారికి శరీరాన్ని అప్పగించారు, చీళ్ళ కొట్టువారికి చేతులు అప్పగించారు, కాళ్ళు అప్పగించారు, ఈటతో పొడిచేవాడికి ప్రక్కన అప్పగించారు. సమృద్ధిగా తను తాను అప్పగించుకునేనో. ఎందుకోసం? తాను తన సంఘాన్ని, అనగా తన యొక్క మానవ జాతిని కళంకమైనను, ముడతైనను, మచ్చైనను, డాగైనను, అటుది మరి ఏదైనాను ఉండకూడదని దాని కొరకు తను తాను అప్పగించుకొనిన గొర్రెపిల్ల. అట్ ద సేమ్ టైం ఆ గొర్రెపిల్ల ఎప్పుడో జరిగింది అది. ఇప్పుడు యోహాను చూస్తున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన వధించబడినట్లుగానే ఉన్నాడు. ఏమండి? వధించబడినట్లుగానే ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన స్వరూపమును యోహాను గుర్తుపట్టాలి. అదేవిధంగా ఆయన ప్రేమను, త్యాగాన్ని మనందరికీ జ్ఞాపకము చేయాలి. ఈ స్నేహితులారా, ఒక చక్కని పాట ఉంది సీయోను గీతాల్లో. ఏముందండి? ముళ్ళ కిరీటం వైన తలను చూసి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు, కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదని. ఎప్పుడండి? ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ వధించబడిన గొర్రెపిల్ల యొక్క గాయాలను చూసి ప్రతి గాయాన్ని ముద్దు పెట్టుకుంటాను అని పాడాడు భక్తుడు. నిజమే, ఆయన వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, ఆయన గాయాలు అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే తీర్పు జరగక మునుపు సాక్ష్యం పోకూడదు. తీర్పు జరగాలి అంటే ఏం కావాలి? సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఏంటి? దేనికి సాక్ష్యం? మన రక్షణకు సాక్ష్యం. మన రక్షణకు సాక్ష్యం ఏంటండి? ఆయన తలలో ఉన్న గాయాలు, ఆయన చేతుల్లో ఉన్న గాయాలు, ఆయన శరీరం మీద ఉన్న గాయాలు, ఆయన కాళ్ళలో ఉన్న గాయాలు, ఆయన ప్రక్కలో ఉన్న గాయం. తోమా అన్నాడు, ఆయన వచ్చాడంటే నేను నమ్మను అన్నాడు. లేదు బాబు, మేము చూసాం కళ్ళారా, మాతో మాట్లాడాడండి అన్నాడు. నో, ఆయన గాయములలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అన్నాడు తోమా. ప్రభువారు రానే వచ్చారు. వచ్చి అన్నారు, తోమా, నీవు అవిశ్వాసివి కాకుండానట్లు నా ప్రక్కలో వేలు పెట్టి చూడుము అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, పెట్టాడా లేదా అండి? పెట్టుంటాడా లేదా? అనుమానం తీర్చుకోవాలంటే పెట్టాలా లేదా? వేలు పెట్టాడు. వేలు పెడితే ఏముంది అక్కడ? దేవుడు ఆత్మ. ఆయన ఆత్మ అయితే వేలు పెడితే పడుతుందా? లేదు కదా. కానీ ఈయన వేలు పెట్టినప్పుడు గాయం కనబడింది, గాయములోకి వేడు వెళ్ళింది. ఆ వేలుకు ఏం తగిలిందండి? వెచ్చని రక్తం తగిలింది. అందుకే ఒళ్ళు గగ్గురు పొడిచిన ఏమండి తోమా ఏమన్నాడండి? నా ప్రభువా, నా దేవా, నేను నమ్మలేకపోయాను, నన్ను క్షమించయ్యా. స్నేహితుడా, సోదరి, ఆయన యోగ్యుడు,
ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన దావీదుకు చిగురు, ఆయన వధించబడినవాడు, వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల అయిన క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన వధించబడ్డాడు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని చిందించాడు. ఆయన మన కొరకు వధించబడ్డాడు. ఇంకా ఆ గాయాలు అలాగే ఉన్నాయి. ఎందుకోసం? నీవు నేను రక్షించబడాలి, తీర్పును తప్పించుకోవాలి. ఏమంటే తీర్పు తప్పించాలి అంటే, కోర్టు కేసు కొట్టేయాలంటే సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యమైన ఆ చేతులను ఆయన చాపి పిలుస్తున్నాడు. లోబడనోళ్ళని ప్రజల వైపు దినమెల్లా తన చేతులు చాపి అయినా పిలుస్తున్నాడు. బాబు, అమ్మ, ఆ గాయపడిన హస్తాలు నిన్ను పిలుస్తున్నాయి. నీవు రక్షించబడ్డావా? నీ పాపం ఒప్పుకుని విడిచిపెట్టావా? నీ కొరకు త్యాగమైన క్రీస్తు గాయాలు అలాగే ఉన్నాయి. ఎందుకు? నీవు ఇంకా రక్షించబడలేదు. నీవు విమోచన కలగలేదు. నీవు తీర్పును తప్పించుకోవాలి అంటే రక్షించబడాలి. అందుకోసం ఆయన గాయాలు అలాగే ఉన్నాయి. అలాగైతే ఆ ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన యందు విశ్వాసముంచి నీ పాపం ఒప్పుకునము, విడిచిపెట్టుము, రక్షించబడుము. దేవుడు నిన్ను ఆ నిత్య నరకము నుండి తప్పించి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షావిధి లేకుండా చేసి నరకాన్ని తప్పించి మోక్షానికి చేరుస్తారు. అట్టి కృప దేవుడు వాక్యం విన్న మనకందరికీ అనుగ్రహించునుగాక. ప్రియులారా, అలాగైతే ఇక్కడ ఏమున్నాయండి? ఆ యొక్క గొర్రె పిల్లకు ఏమున్నాయండి? 7 కొమ్ములు, 7 కన్నులు. ఈ కొమ్ముల గురించి, కన్నుల గురించి మనం ఇదివరకే ధ్యానం చేశాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7 కొమ్ములు ఏమిటివి? కొమ్ములు అనేది అతిశయానికి సూచన, గొప్పతనానికి సూచన. ఏమురా నీ కొమ్ములు వచ్చినాయా అంటారు. అంటే గొప్పవాడైపోయినట్లు లెక్క. కొమ్ము దేనికి సూచన అంటే, నంబర్ 1, కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 17వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 17వ వచనం చదవమ్మా. 89లో 17వ వచనం. కాబట్టి ఇక్కడ ఏం కనపడుతుందండి? కొమ్ము అంటే ఒకటి అతిశయము. ఏమండి? కొమ్ము అంటే అతిశయము. రెండవది కొమ్ము అంటే బలము. కొమ్ము అంటే బలము. ఆ కొమ్ములు దేవుని శక్తికి సూచన. ఆ కొమ్ములు దేవుని అతిశయానికి సూచన. ఆ కొమ్ములు ఆయనకున్న బలం చేత ఆయన ఏం చేస్తాడట? ఇంకా మనం వాక్యంలో చూసుకోవచ్చు. విజయానికి సూచన. విజయానికి సూచన. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనంలోను 20వ వచనంలోను మనం చదివితే, వారు ప్రియులారా యెరికోను జయించినప్పుడు వారు ఏం చేశారండి? కొమ్ములు ఊదారు. కొమ్ములు, దాన్ని శృంగనాదము అన్నారు. శృంగనాదము అంటే జయధ్వని. అర్థమైందండి? జయధ్వని. నిజమే ప్రియులారా, కొమ్ములు విజయానికి సూచన. కొమ్ములు విజయానికి సూచన. కాబట్టి ఆయన బలము గలవాడు. ఆ బలముతో సాతానును పడద్రోసి జయించాడు. అంటే విజయానికి, జయానికి సూచన. రెండవది రక్షకుడు అనే మాట. ఈ మాట మనం ఇంకో చోట చదువుదాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము కదండి. 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట మనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 1
మొదటి అధ్యాయము 69వ వచనం. ఇక్కడ మనకు మాట కనిపిస్తుంది. శృంగము అనే మాట మనం చూస్తాం. రైట్, 69వ వచనం కదా. ఇక్కడ శృంగము ఎందుకంటే ఈ మాట నాకు జ్ఞాపకం వచ్చింది. రక్షణ శృంగము అంటే కొమ్ము కదండి. శృంగము అంటే దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసింది. రక్షించేది కొమ్ము. వృషభానికి ఏమండి తను యుద్ధం చేయడానికి ఆయుధం ఏంటి? కొమ్ము. ఆ కొమ్ముతో యుద్ధం చేస్తుంది, జయిస్తుంది. ఆ కొమ్ముతో తను తాను రక్షించుకుంటుంది కదండి. నిజమే. కాబట్టి కొమ్ము రక్షణకు సూచన. కాబట్టి ఆయన రక్షకుడు. 7 అనేది సంపూర్ణ సంఖ్య. ఆయన సంపూర్ణ రక్షకుడు, సంపూర్ణంగా రక్షించువాడు. 7 కొమ్ములు. అంతేకాదండి, దేవునికి కలిగిన 7 ప్రధాన దూతలను కూడా 7 కొమ్ములుగా బైబిల్ పండితులు వర్ణిస్తారు. 7 ప్రధాన దూతలు ఉన్నారు. ఏమండి? ప్రధాన దూతలు. ఇదొక వర్ణన అంతే. కానీ కొమ్ము అనగా బలము, కొమ్ము అనగా జయము, కొమ్ము అనగా పోరాడి జయించి రక్షణ కలుగజేయునది. 7 కొమ్ములను, 7 కన్నులను. 7 కన్నులు అంటే ఇక్కడే మనం చదివాం ప్రకటన గ్రంథంలో. 7 ఆత్మలు. 7 ఆత్మలు. ముగింపులో ఈ మాట చెప్పి నేను ముగిస్తా. 7 ఆత్మలు. యెషయా గ్రంథం తిప్పండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మనం ఇదివరకు చదివాం, మరొకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. చూడండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. 2వ వచనం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. విన్నదా? ఇవి ఆత్మ యొక్క 7 కార్యములు. 7 కన్నులు, 7 ఆత్మలు. 7 ఆత్మలు ప్రియులారా, 7 కన్నులు. ఈ కన్ను దేవుడు ఈ లోకాన్ని చూచే ఆత్మ, దేవుని ఆత్మనేత్రము. ఏమండి? యెహోవా భూలోకమును తొంగి చూచును, యెహోవా నీతిమంతులను కనిపెట్టి చూచును. కన్నులు. కన్ను అంటే ఆత్మ. ఈ ఆత్మ 7 కార్యాలు. 7 ఆత్మలు కలిగిన వాడు, 7 కొమ్ములు కలిగిన వాడు. జకర్యా గ్రంథంలో కూడా ఉంది ఈ మాట. జకర్యా గ్రంథంలో మనం చదువుతాం కదూ. ఏమండి? 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. చాలండి. ఇక్కడ అన్నాడు, చక్కడపు రాయి, చక్కడపు రాయి, నేను యెహోషువ ఎదుట ఉంచిన రాతిని చూడుడి. ఆ రాతికి ఏమున్నాయంట? 7 కళ్ళు ఉన్నాయట. అంటే 7 ఆత్మలు. పరిశుద్ధాత్మ 7 కార్యాలు. కాబట్టి ఈ చక్కడపు రాయి ఏం చేస్తుందండి? ప్రకటన దానియేలు గ్రంథంలో మహా విగ్రహాన్ని తుత్తునిలుగా చేసి పడగొట్టి
ఏం చేస్తుందండి? దుమ్ముగా చేసేది. కాబట్టి సాతాను ఓడించి మనకు రక్షణ కలుగజేయవాడు. కాబట్టి మనం చివరి మాటలోకి వచ్చాం. ఈ యొక్క గొర్రెపిల్ల వధించబడినట్లుండిన గొర్రెపిల్ల, 7 కొమ్ములు 7 ఆత్మలు కలిగిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఆ గ్రంథమును తీసుకొని విప్పుటకు ప్రారంభించారు. అనగా విమోచన కార్యం జరిగించారు. కాబట్టే ఆయన గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు. ఇప్పుడు గ్రంథాన్ని విప్పి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ఆయన గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు, తీర్పు తీర్చుటకు యోగ్యుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనకు యోధా గోత్రపు సింహము వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆహా, మహిమగల దేవుడు మనకై వధించబడిన సాధువైన గొర్రెపిల్ల. 2 ముఖాలు ఆయనలోనే ఉన్నాయి. ఆయన మహిమగల శక్తిగల దేవుడు. ఆయనే మన కొరకు ప్రాణమిచ్చిన ప్రేమమూర్తి అయిన గొర్రెపిల్ల. అలాగైతే ఆ క్రీస్తు ప్రేమను ఎరిగి ఆయన తిరిగి రాకమునుపే, ఆయన తీర్పులు మొదలు పెట్టక మునుపే నీవు తగ్గించుకొని నీ పాపం ఒప్పుకుని విడిచిపెట్టి రక్షకుడైన క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది క్రీస్తులో పరలోకానికి వారసత్వం పొందాలని మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను మన కొరకై ఆశీర్వదించునుగాక. ఆమేన్.